తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ మళ్ళీ మన స్టూడియోకి డాక్టర్ జి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఇచ్చేశారు. అయితే ఈసారి మేము రాజకీయాల గురించి లేకపోతే మరే ఇతరత్ర విచిత్రమైనటువంటి సంగతుల గురించి మాట్లాడుకోబోవటం లేదు. ఎందుకంటే గత 5-6 నెలలుగా రాజకీయాల గురించి, విశ్లేషణల గురించి చేసి నేను కూడా అలసిపోయాను. తెలుగు రాజ్యం వీక్షకులు కూడా వాళ్ళు కూడా కొంత దానికి సంబంధించి ఒక గ్యాప్ కోరుకుంటున్నారు కాబట్టి, ఈ గ్యాప్‌లో మా ఇద్దరికీ బాగా నచ్చినటువంటి అంశాల్ని ఇవాళ మీతో పంచుకోబోతున్నాం. నమస్కారం హరిశ్చంద్ర ప్రసాద్ గారు. నమస్తే అండి. చాలా సంతోషం తిరిగి మళ్ళీ తెలుగు రాజ్యం స్టూడియోకి ఇచ్చేశారు. మీరు ఎంఏ తెలుగు, ఎంఫిల్, పీహెచ్‌డీ ఇన్ని చేశారు మీరు. విద్యాధికులు. అసలు ఆదికవి, ఆదికావ్యం ఇలాంటి పదాలు విన్నప్పుడల్లా కూడా అసలు వాటి గురించి కూలంకషంగా చర్చించాలని, వాటి గురించి తెలుసుకోవాలని నాలాంటి వాడికి చాలా ఆతృతగా, ఆసక్తిగా ఉంటుంది. వాటి గురించి ఈవేళ మనం మాట్లాడుకుందాం. ఆదికావ్యం అంటే ఏది? తెలుగులో ఆదికావ్యం ఏది హరిశ్చంద్ర సార్? ప్రస్తుతం ఇప్పుడు మన వాళ్ళు ధృవీకరించింది ఆదికావ్యం అంటే మహాభారతం. ధృవీకరణ హ్మ్. తర్వాత నన్నయ్య ఆదికవి అనేది ఒక అవును. ప్రాచుర్యంలోకి ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే నిరూపణ కాలేదు అది. అది ఎక్కువగా వ్యాప్తిలోకి వచ్చింది. మామూలుగా ఈ పరిశోధకులు వాళ్ళు వీళ్ళు చేసినటువంటి విశ్లేషణ వల్ల నన్నయ్య గారు ఆదికవి అనేది నిరూపించబడలేదు. అంటే నా స్వానుభవంలోనూ నేను తెలుసుకున్న నాకున్న సమాచారం ప్రకారం 1వ శతాబ్దంలోనే ఒక శాసనం మీద నాగబ్బు అనే ఒకటి తెలుగు పదం ఉంది. ఒక శాసనం, శిలాశాసనం మీద నాగబ్బు అంటే నాగము, పాము. అంటే 1వ శతాబ్దం నాటికే మనకి తెలుగు భాష ఉన్నదని దానివల్ల అర్థమవుతుంది. నాకు బాగా గుర్తున్నంతలో దీన్ని ధృవీకరించిన వారు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు. కరెక్ట్ అండి, కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. నాగబ్బు అప్పటికే ఉన్నది. దాని తర్వాత నన్నచోడుడు కుమార సంభవం రాశాడు. నా ఉన్న సమాచారం, నాకున్న విశ్లేషణ, నాకున్న అనుభవం బట్టి కుమార సంభవం రాసినటువంటి నన్నచోడుడే ఆదికవి. అతను స్వతంత్రంగా రచన చేశాడు. కావ్యగా ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా కుమార సంభవం ఉన్నాయి. ఆదికవి అనేది నా ఉద్దేశం. అయితే నన్నయ్య గారు ఆదికవి అని ఎందుకు రాశారంటే 11వ శతాబ్దం నాటికి తెలుగు భాష ఒక పరిపూర్ణత చెందలేదు కాబట్టి, నన్నయ్యతోటే తెలుగు భాష పరిపూర్ణత చెందింది కాబట్టి, తెలుగులో ప్రప్రథమంగా వచ్చిన గ్రంథం మహాభారతం కాబట్టి దాన్ని ఆదికావ్యం అన్నారు. అయితే అది ఆదికావ్య స్వతంత్ర రచన కాదు, అది తెనిగించారు కదా, అంటే అనువాదం, సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదం. అంచేత అనువాద కవి ఆదికవి ఎలా అవుతాడు? కాబట్టి నేను ఆదికవి నన్నయ్య భట్టారకుడు అంటే ఆయన అనువాద కవిగానే ఆయనను నేను గుర్తిస్తున్నాను. అంటే నా గుర్తింపు నిర్ధారిస్తున్నాను. అంచేత నన్నయ్య గారు ఆదికవి కాదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నన్నచోడుడే ఆదికవి. ఆయన శైవ మతస్థుడైన. అయితే ఇక్కడ ఒక చిన్న విశేషం ఏమిటంటే, శైవానికి వైదికానికి ఆ రోజుల్లో పడేది కాదు. నన్నచోడుడు శైవ మతస్థుడు. అంచేత దాన్ని ఖండించడానికి మహాభారతాన్ని ఆంధ్రీకరించారు. అసలు మహాభారతం తెలుగు చేయటానికి కూడా కారణం అదే, వైదిక మత పునరుద్ధరణ. దాని గురించి రాజాజి నరేంద్రుడు నన్నయ్య భట్టారకుడిని దాన్ని ఒక మహాకావ్యాన్ని రాయమంటే ఇది చేశాడంటే అందుబాటులో ఉన్నటువంటి వేదవ్యాసుడు రాసినటువంటి మహాభారతాన్ని ఆంధ్రీకరించాడు. అంచేత అతను అనువాద కవి ఆదికవి ఎలా అవుతాడు? అంచేత మనం నన్నచోడుని ఆదికవిగా మనం నిర్ధారించవచ్చు. ఎవరైనా దాని మీద పరిశోధకులు కానీ, పిహెచ్డీ చేసేవాడు కానీ, ఎంఫిల్ చేసేవాడు కానీ ఇంకా లోతుగా పరిశీలించవచ్చు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం నన్నచోడుడే ఆదికవి. నన్నచోడుడు గారు ఆ తర్వాత ఇంకా ఇతర రచనలు ఏమైనా చేశారా? ద్విపద కావ్యాలు రాశారు. ద్విపద కావ్యాలు ముఖ్యంగా రాసింది కుమార సంభవం. ఇదే బాగా ప్రచారంలోకి వచ్చింది. కాకపోతే అది కొంచెం నారికేళ్ల పాకంలో ఉంటుంది. కుమార సంభవం అంచేత ఇది నన్నయ్య మహాభారతం మీకు చాలా బాగా రాశాడు, చక్కగా అనువదించాడు, స్వేచ్ఛానువాదం చేశాడు. తర్వాత ఆయన సంస్కృత పదాలని చక్కగా తెలుగులో మార్చడం కానీ,
దాని మీద నన్నయ్య గారి మీద కూడా ఒక అపవాదు కూడా ఉంది. ఆయన మహాభారతాన్ని సంస్కృత వాళ్ళకి డుముగులు చేర్చేసి దాన్ని తెలుగు అన్నాడు, ఎక్కువగా సంస్కృత పదాలు ఎక్కువ ఉన్నాయి. అంటే మహాభారతం రాసినటువంటి ముగ్గురు 3 విధాలుగా రాశారు. నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రన్న గారు. నన్నయ్య గారిదేమో అనువాద శైలి, అదే తిక్కన అల్తి తెలుగు మాటలు. ఆయన రచన అంతా నాటకీయత ఉంటుంది, ఒక నాటకంలో ఉంటుంది. ఆయన ఎక్కువ పర్వాలు కూడా తిక్కన గారి ఆంధ్రీకరించారు. నన్నయ్య గారు రాసినటువంటి 2.5 పర్వాలు వదిలేసి మధ్యలో ఉన్న అరణ్య పర్వ శేషాన్ని ఆయన వదిలేశాడు. ఎందుకో తెలియదు. అయితే ఆయన మనుసిద్ధరాజు అయినటువంటి తిక్కన గారు మహాభారతాన్ని ఆ అరణ్య పర్వం వదిలేసి తర్వాత ప్రారంభించాడు. అంటే 15 పర్వాలు ఆయనే రాశాడు, 2.5 పర్వాలు ఏం రాశాడు. మధ్యలో ఎర్రాప్రగడ ఆయన వర్ణనలు ఎక్కువ, ఎర్రాప్రగడలో వర్ణనలు ఎక్కువ ఉంటాయి, ఈయన సంభాషణలో ఎక్కువ ఉంటాయి. నన్నయ్య గారి శైలిలో అక్షర రమ్యత ఉంటుంది, అక్షరాలు ఎలా కూర్చోలో ఆయన తెలుసు. అలాగే తిక్కన గారు శైలి అంతా కూడా నాటకీయ శైలి, చిన్న చిన్న తెలుగు పదాలు ఉంటాయి, నాటకీయత ఎక్కువ ఉంటాయి, సంభాషణ డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి. ఆయన రచనలన్నీ కూడా డైలాగ్. అదే మరి ఎర్రన్న గారు వచ్చేటప్పటికి ఆయనకి వర్ణనలు ఎక్కువ ఉంటాయి. ఈ ముగ్గురిది 3 విధాలైనటువంటి శైలి. అయితే ముందు ఈయన ఆంధ్రీకరించాడు కాబట్టి దీన్ని ఆదికవి అన్నారు. కానీ ముఖ్యంగా అప్పటికే 9వ శతాబ్దం. ఎవరు? నన్నచూడుడు. ఈయన 11వ శతాబ్దం. అంచేత 200 సంవత్సరాలు మంచి గ్యాప్ ఉంది కాబట్టి ఆయనే ఆదికవిని మనం ధృవీకరించవచ్చు, ఎవరన్నా పరిశోధించవచ్చు. సార్, ఇప్పుడు రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో నన్నయ్య గారు ఉన్నారు, నన్నయ్య భట్టారకుడు అని మనందరం చదువుకున్నాము. ఇప్పుడు అక్కడ వారి ఆస్థానంలో వీరు కవిపుంగవుడిగా ఉన్నారా, లేకపోతే ఇతరత్ర వేరే వ్యాపకాలు ఏమైనా చేశారు? అంటే నన్నయ్య భట్టు, నారాయణ భట్టు అని 2 ఉన్నారండి. నన్నయ్య భట్టు, నారాయణ భట్టు. వీళ్ళు కర్ణాటక వాళ్ళు. యాక్చువల్గా వీళ్ళు కర్ణాటక నుంచి వచ్చి తణుకులో సెటిల్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సెటిల్ అయ్యారు, స్థిరపడ్డారు. వీళ్ళు నన్నయ్య భట్టు, నారాయణ భట్టు. ఈ నన్నయ్య భట్టు రాజరాజ నరేంద్ర ప్రాపకులు ఉండేవాడు. ఆయన ప్రాపకులు ఉండగానే రాజరాజ నరేంద్రుడు గారిని ఈయన ప్రోత్సహించాడు, నన్నయ్య భట్టే ప్రోత్సహించాడు. ఇలాగ వైదిక మతం అంతరించిపోతుంది, దాన్ని మనం ఉద్ధరించాలి, అటు శైవము బౌద్ధం విజృంభిస్తున్న కాలంలో మనం దీన్ని అరికట్టాలని చెప్తే నరేంద్ర ప్రోత్సహించాడు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. కొండవీటి వెంకటరావు గారు ఒకటి చెప్పారు. నన్నయ్య భట్టును నారాయణ భట్టు రాజరాజ నరేంద్ర దగ్గర పౌరోహిత్యం చేసేవాళ్ళు. తణుకు వాస్తవ్యులు. వీళ్ళు వాళ్ళకున్న ప్రాపకాన్ని బట్టి, అప్పుడుకున్న కాలమాన పరిస్థితులను బట్టి మహాభారతాన్ని తిరిగించవలసి వచ్చింది. అంచేత వీళ్ళు భట్ అనే శబ్దం భట్టరాజులకు ఉండేది పూర్వం. భట్టరాజులు పొగడ్తలు. భట్టరాజులు వాళ్ళు కూడా మహా విద్వాంసులు, పండితులు, మేధావులు. వాళ్ళు ఈ పొగడ్తలు చేస్తారు రాజుల కాలంలో. కానీ ఇప్పుడు నన్నయ్య భట్టు, నారాయణ భట్టు కూడా మహా విద్వాంసులు. అయితే వీళ్ళు అప్పుడుకున్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వర్ణాలు అప్పుడు లేవు. అయితే వీళ్ళు భట్టరాజులు అనేవాడు. ఇప్పుడు కూడా బ్రాహ్మణుల్లో కొంతమందికి క్రొవిడి లింగరాజు, రుద్రరాజు, సీతాపతి, అలా కొన్ని పేర్లు ఉన్నాయి. అయితే దాన్ని బట్టి రాజు శబ్దాన్ని బట్టి మనం కులను నిర్ధారణ చేయలేము. అయితే నన్నయ్య భట్టు, నారాయణ భట్టు భట్టరాజుల బ్రాహ్మణుల అనేది విధంగా ఇంతవరకు తేలలేదు. అయితే భట్ శబ్దం భట్టరాజులకే ఉంది కాబట్టి వీళ్ళు భట్టరాజులు అనేది ఒక వివాదం కూడా ఉంది. దీనికి తగ్గట్టుగా ప్రస్తుతం తణుకు దగ్గర పాలంగి అనే గ్రామం ఉంది, అక్కడ భట్టరాజులు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా మహా విద్వాంసులు. షణ్ముఖ ఆంజనేయరాజు అన్నాడు, వాళ్ళు కూడా భట్టరాజులే. వాళ్ళ కులస్తులు చాలామంది ఉన్నారు అక్కడ. ఇంచేత వీళ్ళు భట్టరాజులు ఇక్కడి నుంచి పాలంగి వెళ్ళారా, పాలంగి నుంచి తణుకు వచ్చారా, తణుకు పాలంగి అప్పట్లో కలిసి ఉండేవా, ఒక వివాదం ఉంది. అయితే వీళ్ళు భట్టరాజుల అనే శబ్దాన్ని మనం తీసుకుంటే ఇప్పుడు కూడా భట్ అని ఉన్నారు కొంతమంది. అవును, మన కరీంనగర్ జిల్లాలో ఉన్నారు. భట్ అంటే వాడు భట్టరాజులే, బ్రాహ్మణులు కాదు. అయితే కొంతమంది ఇప్పుడు కూడా భట్ అనే శబ్దం ఉంది బ్రాహ్మణులకు కూడా భట్ అనే శబ్దం కూడా ఉంది. అంచేత మనం ఇతిమిద్దంగా వీళ్ళు బ్రాహ్మణ భట్టరాజుల అనేది మనం తేల్చలేము. అలా నన్నచోడుడే ఆదికవి అన్నది నిర్ధారించవచ్చు. అట్లాగే కొండవీటి వెంకటరావు గారు అంటే వీక్షకులకు పరిచయం చేయాలి. ఆయన్ని మామూలుగా పరిచయం చేస్తే సరిపోదు.
ఆయన సంస్కృతాంధ్ర పండితులు. అంతేకాకుండా దానవీర సూరకర్ణ, శ్రీమద్ విరాట పర్వం, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఇత్యాది సినిమాలకి వారు చాణక్య, చంద్రగుప్త వీటన్నిటికీ రచన చేసినటువంటి రచయితగా కూడా వారిని మనం పరిచయం చేయాలి. హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు వ్యావహారిక భాష అంతరించిపోతోంది అనేటటువంటి విషయం ఇటీవలి కాలంలో చాలామంది తెలుగుని ప్రేమించేటటువంటి, తెలుగు భాషా వికాసాన్ని కాంక్షించేటటువంటి చాలామంది తెలుగు భాషాభిమానులు చేస్తున్నటువంటి వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి అంశం వ్యావహారిక భాష అనేది అంతరించిపోతోంది. వ్యావహారిక భాష స్థానే ఇవాళ అసలు మనం మాట్లాడుకునేటటువంటి భాష వ్యావహారిక భాష. అసలు భాషలో ఉన్నటువంటి సొగసు మొత్తం మాయమైపోతుంది అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఒకటి వచ్చింది తెర మీద. దీనిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ముఖ్యంగా మనం 11వ శతాబ్దం నుంచి తీసుకుంటారండి. 11వ శతాబ్దం అంతా గ్రాంధికమే, భాష వ్యవహారికం లేదు. ఆ మాటకు వస్తే మీకు 15వ శతాబ్దం, 16వ శతాబ్దం, 19వ శతాబ్దం వరకు కూడా భాష అంతా గ్రాంధికమే. మామూలుగా మనం మాట్లాడుకునే భాష వేరు. అయితే దీనికి కారణం ఏంటంటే పరవస్తు చిన్న యేసూరి గారు బాలవ్యాకరణం రాశారు. ఆ పండితుడు ఆయనకి ప్రభుత్వం నుండి పలుకుడును బట్టి ఆయన బాలవ్యాకరణాన్ని పాఠ్యపుస్తకంగా పెట్టించారు. ఆ రోజుల్లో మేము చదువుకున్నప్పుడు కూడా నేను బాలవ్యాకరణం పాఠ్యపుస్తకం ఉంది. అయితే ఆ బాలవ్యాకరణం వల్ల భాష బంధించబడిపోయింది, అంటే స్వేచ్ఛ పోయింది, కబంధ హస్తాల్లో కుంచుకుపోతుంది. అలా ఏదైనా సరే దానికి దానికి లోబడి చేయాలి, కొలమానం అయిపోయింది అది. దానివల్ల బంగోరి అని బండి గోపాల్ రెడ్డి తెలుసు, బ్రహ్మాండమైన పరిశోధకుడు, వేమన పీఠం పెట్టాడు, అన్ని పెట్టాడు, చాలా గొప్ప మేధావి. చాలా బండి గోపాల్ రెడ్డి గారు బంగోరే అని బంగోరేగా ఆయన చిరపరిచితులు. ఆయన రచన నేను కొంచెం చదివాను. అందులో ఈ పరవస్తు చెన్నయేశ్వరి రాశాడు. ఆయన దాన్ని బంధించేయడం వల్ల మీకు వ్యావహారిక భాష అభివృద్ధి కాలేదు. మెల్లమెల్లిగా మీకు అదంతా ఎందుకు ఆంధ్రపత్రిక, దినపత్రిక భాష కూడా మొదట్లో గ్రాంధిగా ఉండేది. ఈనాడు 1974 ఈనాడు వచ్చే వరకు కూడా మీకు పత్రికల్లో కూడా గ్రాంధిక భాష ఉండేది. అవును, ఆంధ్రపత్రికలో తర్వాత కూడా మీకేంటి, నేను ఆంధ్రపత్రిక చదువుతూ 1910లో వచ్చిందండి ఆంధ్రపత్రిక చదువుతూ. అప్పటి నుంచి గ్రాంధిక, ఈవెన్ ప్రకటనలు కూడా గ్రాంధికంలో ఉండేవి. అంచేత దాన్ని మార్చడానికి 1974లో వచ్చినటువంటి, ఎందుకంటే మా నాన్నగారు ఆంధ్రపత్రిక కరస్పాండెంట్ మరి ఇంకనే. అంచేత 1974లో ఈనాడు వచ్చే వరకు కూడా వ్యవహారిక భాష లేదు, అంత గ్రాంధిక. మేము ఎంఏ చదువుకున్నప్పుడు కూడా మొదట్లో ఆన్సర్ పేపర్లో గ్రాంధిక భాషలో రాయమన్నారు, ఎంఏ తెలుగు చదువుకున్నప్పుడు. తర్వాత కొన్ని మార్పులు వచ్చి వ్యవహారిక భాషలో రాయమని అనుమతించారు. మేము ఎంఏ తెలుగు చదువుకున్నప్పుడు, ఎప్పుడు 1974 ప్రాంతం. ఇంచేత మృత భాషల్లో తెలుగు కూడా ఉండటం చాలా శోచనీయం. మృత భాషలు కొన్ని ప్రపంచవ్యాప్తంగా కొన్ని భాషలను గుర్తించారు, అందులో తెలుగు భాష కూడా ఉంది. కారణం ఏంటంటే మనకి తెలుగులో వ్యవహారిక భాష పేరు చుట్టూ పామర భాష, రకరకాల పదాలు తెలియక వాడకం, పదాలు వాడకం కూడా తెలియదు కొంతమందికి. ఇప్పుడు చూడండి, సినిమా టీవీల్లో కొన్ని వాటిలో లబ్బే అంటే ఏంటి తెలిసే వాళ్ళకి, లబ్బే అనే పదాన్ని అర్థం తెలుసా? తెలియదు, వాడేస్తున్నారు. ఉర్దూలో ఉన్నటువంటి కొన్ని పదాలను కూడా తెలుగులో వాడేస్తున్నారు. అవి బూతు పదాలు. మామూలుగా పామర జనులు వాడతారు, చదువుకున్న వాళ్ళు వాడతారు, అందరూ వాడతారు. అంచేత తెలియక వాడటం వల్ల వ్యవహారిక భాష పేరుతోటి తెలుగు భాష గౌరవం పోతుంది. అధికార శిష్ట వ్యవహారం వరకు మనం అనుమతించవచ్చు. ఇప్పుడు భాషా పత్రికలు వచ్చాక వ్యవహార భాష బాగా పెరిగింది. అయితే దీనికి ఇతర భాషలు, ముఖ్యంగా హిందీ, ఉర్దూ, తెలుగులో కొన్ని జానపదాలు, ఇవన్నీ కూడా భాష వచ్చేసి భాష యొక్క సౌందర్యాన్ని పాడు చేస్తాయి. అంచేత మనం వ్యవహారికాన్ని గౌరవిస్తూ కూడా భాషను ఇప్పుడు కొంత కట్టడి చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ నేను మిమ్మల్ని, ఎందుకంటే మీరు ఐఎన్పిఆర్లో చాలా అత్యున్నతమైనటువంటి పదవిలో మీరు రాణించారు, మీరు ఆ తర్వాత పదవి విరమణ చేశారు. ఇక్కడ నా సందేహం ఏంటంటే, తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో
అధికార భాషా సంఘం ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణలో అధికార భాషా సంఘం ఉందా? ఉంది. ఈ అధికార భాషా సంఘాలు ఏ విధమైనటువంటి కృషి చేస్తున్నాయి, ఏ విధంగా అసలు భాషా వ్యాప్తికి కానీ భాషను ఏ విధంగా అభివృద్ధి చేసేటటువంటి దిశగా ఏ విధమైనటువంటి చర్యలు వీళ్ళు చేపడుతున్నారో మీకు తెలిసినంతలో మీరు తెలియజేయగలరా? అధికార భాషా సంఘాలు అవి నామవాస్తగా ఉంటాయండి. నామాత్రమే, నామకే వాస్తే అంటారు కదా. అవును. అలా అంటే వాటికి అధికారాలు లేవు. అధికార భాషా సంఘానికి ఏ విధమైనటువంటి అధికారాలు లేవు. నేను అందు గతంలో చెప్పినట్టు అధికార భాషా సంఘాలు పనిచేయకపోవడం కారణం ఐఏఎస్. ప్రప్రథమంగా మనం ఒకటి గుర్తించవలసింది ఏంటంటే ఐఏఎస్ పాస్ అవ్వాలంటే ముందు తెలుగు భాష అవ్వాలి. తెలుగు ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అవును. తెలుగు భాష అయితేనే మీకు ఐఏఎస్ ఇస్తారు. ఐఏఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే అధికార భాష తెలుగు వస్తే వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళ నోట్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో రాస్తారు. అవును. అంటే తెలుగులో రాయాలి. అధికార భాషను మీరు పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే ఫైల్స్ తర్వాత జీవోలు అన్నీ కూడా తెలుగులోనే రావాలి. అలా రావడం ఎలా అంటే ఐఏఎస్ అంతా కూడా నార్త్ ఇండియన్స్ అక్కడెక్కడి నుంచో సౌత్ ఇండియన్స్ వస్తూ ఉంటారు. వాళ్ళే మీకు అధికార భాషా సంఘాన్ని ఎదగనీయకుండా చేసింది ఐఏఎస్లే. నాకు ఎందుకంటే బావలాల గోపాలకృష్ణ గారు అధికార భాషా సంఘ అధ్యక్షుడి నుంచి నాకు నారాయణ రెడ్డి గారు అక్కడి నుంచి మీరు చూశారు. నండు రామకృష్ణమాచార్య చేశారు. నేను అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి నాకు. నారాయణ రెడ్డి గారితో, బావలాల గోపాలకృష్ణ గారితో కూడా నాకు పరిచయాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, ఐఏఎస్లు అడ్డొస్తున్నారండి, మాకేం అధికారాలు లేవు, ఓన్లీ తెలుగులో రాయమని చెప్పడం అంతే వరకే. ఆయన బావలాల గోపాలకృష్ణ చెప్పారు నాకు. వాడు ఉద్యోగస్తుడు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు సంతకం పెట్టినప్పుడు ఆధార్ బట్టలు సంతకం పెట్టేటప్పుడు ఇంగ్లీష్లో పెట్టేవాడు. తెలుగులో వాడి చేత పెట్టించాలంటే చచ్చినంత పని ఏంటండి. ముందు ఐఏఎస్ వాడు పెట్టాలి. ఒక కలెక్టర్ ఉన్నాడు, కలెక్టర్ ఎట్లా పెట్టాలంటే కలెక్టర్ సంతకం పెట్టాలంటే వాడు ఇంగ్లీష్లో పెడతాడు. వాడు ఇంగ్లీష్లో పెడితే మిగతా వాళ్ళంతా తెలుగులో పెడతారు. అలా అక్కడి నుంచి మేము దాన్ని నడుపుకుంటూ వచ్చాము. అయితే ఐఏఎస్ వాళ్ళు సహకరించకపోతే లేదా ఐఏఎస్ లేదా అధికార భాషా సంఘం మీద అధికార భాష మీద అభిమానం ఉన్నవాళ్ళు అధికార భాషా సంఘ అధ్యక్షులు అవ్వాలి. వాళ్ళకి కొన్ని అధికారాలు ఇవ్వాలి. ఇస్తేగాని చేయలేరు. తెలుగులో మొట్టమొదటి రచన అంటే ముద్రితమైనటువంటి రచన ఏది, ఎప్పుడు, ఎలా సంభవించింది? మనకి 1800 సంవత్సరాల వరకు తెలుగులో ముద్రణ లేదండి. అవును. 18th సెంచరీ వరకు ముద్రణ లేదు. యాక్చువల్గా ముందు పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. మీకు తెలుసు కదా, వాస్కో డి గామా వచ్చాడు. వాళ్ళు వచ్చిన తర్వాత 1800 సంవత్సరాల వరకు కూడా ముద్రణ లేదు. 1832లో బైబిల్ తెలుగులో ఫస్ట్ తెలుగులో ముద్రించబడిన గ్రంథం బైబిల్ 1832లో ప్రచురించబడింది. వాళ్ళ యొక్క మత ప్రచారం కోసం దాన్ని ముద్రించారు. 1835లో బళ్ళారి క్రైస్తవ మిషనరీ వాళ్ళు సత్యదూత అని ఒక తెలుగు పత్రికని ముద్రించారు. ఇప్పుడు వరకు నా థీసిస్ కూడా అదే. సత్యదూతే ప్రథమ పత్రికను నేను నిరూపించాను. కొన్ని ఆధారాలు తీసుకుని బంగూరే రచనలు నాకు చాలా ఉపయోగపడ్డాయి. సత్యదూతే ప్రప్రథమంగా తెలుగులో వచ్చినటువంటి పత్రిక. వాళ్ళు దేనికి వాడారు? క్రైస్తవ మత ప్రచారానికి కోసమని వాళ్ళు ప్రింట్ చేసుకున్నారు. అయితే ఆ పత్రిక నాకు దొరకలేదు. అయితే 1953లో క్రిస్టియన్ లిటరేచర్ సొసైటీ అని మెడ్రాస్లో ఉండేది. ఇప్పుడు కూడా ఉన్నాయి. క్రిస్టియన్ లిటరేచర్ సొసైటీ ఇప్పుడు కూడా ఉన్నాయి. వాళ్ళు సత్యదూత అని ఒక పత్రిక ముద్రింది. వాళ్ళు అది ఇప్పుడు 1953లో అది దొరికింది. అప్పటికి చాలా ప్రచురణలు వచ్చేసాయి. అది దొరికితే అందులో కంటెంట్స్ చూసి దానికి సింబాలిజంగా ఏమైనా ఉన్నాయని కొంత అదే మొట్టమొదటి 1935లో వచ్చినటువంటి పత్రిక, ప్రథమ తెలుగులో ముద్రించినటువంటి ప్రథమ పత్రిక. తొలి తెలుగు నవల మీద మాత్రం ఇప్పటికీ చర్చ కొనసాగుతానండి. కటగూరి వీరేశలింగం రాసిన రాజశేఖర చరిత్రే ప్రథమ నవల అనేది. అదే ఇంతవరకు ప్రథమ, అది కూడా అనువాదం అనేది ఒక ఉంది. రాజశేఖర్ వికార్ ఆఫ్ ఎక్విల్డ్ దాన్ని ఆయన రాజశేఖర్ చరిత్రగా రాశాడని, అది అనువాద గ్రంథం ప్రథమ నవల ఎలాగవుతుంది అనేది. కానీ చాలా బాగుంటుంది. కాకపోతే రాజశేఖర చరిత్రమే చాలా బాగుంటుంది. ప్రథమ గ్రంథం. నరహర్శెట్టి గోపాలకృష్ణయ్య గారు రాసింది కూడా ఆయన మొదట రాశారు నవల. కాకపోతే కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాజశేఖర్ చరిత్ర అదే ప్రథమ ఎక్కువ ప్రాచుర్యం వచ్చింది. అనువాదం అయినప్పటికీ కూడా దాన్నే మనం ప్రథమ నవలగా గుర్తించవచ్చు. పుస్తకం చదివేటటువంటి అంటే పుస్తక పఠనం నానాటికి దిగజారిపోతున్నటువంటి రోజుల్లో ఒక తరంలో మనం ఉన్నాం. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, అసలు పుస్తక పఠనం ఎంత గొప్పదో అసలు దాని గురించి ఒకసారి మీ మాటల్లో వినాలని. పుస్తక పఠనం తగ్గిపోవడం కారణం టీవీ వచ్చేకి చాలా వరకు తగ్గిపోయింది.
మరి ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ వెబ్ సిరీస్లు వచ్చిన తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత మొత్తం పూర్తిగా 90% తగ్గిపోయిందండి. అందుకు కారణం ఏంటంటే ఇప్పుడు కొన్ని పత్రికలు ఓన్లీ కూడా మనం పీడిఎఫ్లో చూసుకుంటున్నాం. ఆశ్చర్యపోతారు, కొన్ని పేర్లు చెప్పను కానీ పర్వాలేదు చెప్పొచ్చు, ఎందుకంటే ఓపెన్ సీక్రెట్ అది, బహిరంగ రహస్యం కదా. కొన్ని పత్రికలు పీడిఎఫ్లో వస్తున్నాయి, మరి కొన్ని పత్రికలు కూడా పీడిఎఫ్లో వచ్చే స్థాయికి దిగజారిపోయాయి. ఎందుకంటే రీడర్షిప్ లేదు, ఎవరు చదవట్లేదు. మీకు బెస్ట్ సెల్లర్లుగా పేరుగాంచినటువంటి నవలలు, పాపులర్ నవలలు ఏవైతే ఉన్నాయో, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు కావచ్చు, అప్పుడు వీరేంద్రనాథ్ గారు కావచ్చు, అప్పట్లో అదనపుడు సులోచనారాయణ, వీళ్ళు ముగ్గురు అంటే 3 దశాబ్దాలు 4 దశాబ్దాల వరకు కూడా వీళ్ళ ప్రభంజనం కొనసాగింది. అట్లాంటిది గత సంవత్సరం మీకు మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ఆయన అభిమానులు, ఆయన అభిమాన పాఠకులు కోరితే 500 ప్రతులు కూడా ప్రచురిస్తే అమ్ముడు పోవడం లేదని చెప్పి ఆయన ప్రచురణ ఆపేస్తున్నానని చెప్పారు. పుస్తక పఠనం తగ్గిపోయింది. ఆయనకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు మల్లాది వెంకటకృష్ణమూర్తి గారికి. అట్లాంటిది 500 పుస్తకాలు ప్రచురించిన నవలలు 500 కూడా అమ్ముడు పోవడం లేదు. వాస్తవం కఠోర వాస్తవం. ఇప్పుడు తెలుగు మృత భాషగా అయిపోతుందంటే కారణాల్లో పుస్తక పఠనం లేకపోవడం కూడా కారణం. తెలుగు ఒక సౌందర్యం పోయింది, భాషా సౌందర్యం పోయింది, తెలుగులో ఉన్నటువంటి సాహిత్య విలువలు పోయినాయి. ఎక్కడ పామర్ భాష, పామర్జనులు దాన్ని చాలా భ్రష్టు పట్టించేశారు. వ్యవహారిక పేరుతోటి శిష్ట వ్యవహారం వరకు మనం దాన్ని ఆమోదించవచ్చు. దాని వ్యవహారిక భాష పేరుతోటి భ్రష్టు పట్టించేశారు. తెలుగు అనే దాంట్లో మాకు వాక్యం రాసామనుకోండి, మనం అందులో తెలుగు పదం ఏదో వెతుక్కోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు తెలుగు మృత భాషలో చేరిపోవడానికి తక్కువ కాలం పట్టదు. అంచేత మన భాషాభిమానులు అందరూ కూడా ఈనాడు తెలుగు భాషను గౌరవించాలి, తెలుగు కాపాడుకోవాలి. అంచేత పుస్తక పఠనం కూడా మనం ప్రోత్సహించాలి. ఇప్పుడు ఈనాడు భాషా పత్రికలు కూడా కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది. హరిశ్చంద్ర ప్రసాద్ గారు తెలుగుని అజంత లిపి అంటారు. అటువంటి అజంత లిపిని చెడగొట్టారు బాపు గారు అని ఒకసారి మీరే రాసినట్టు నాకు బాగా గుర్తు. ఎందుకు మీరు బాపు గారిని అంత మాట అన్నారు? అసలు ఏంటి ఆ బాపు గారి లిపికి తెలుగు లిపికి బాపు గారు చేసినటువంటి ద్రోహం ఏంటి? అసలు మీరు ఆ స్థాయిలో మీరు ఒకసారి మీరు ధ్వజం ఎత్తారు, మీరు నాకు బాగా గుర్తు. అంటే బాపు గారు అంటే నాకు చాలా గౌరవం అండి. ఎవరికి గౌరవం ఉంటుంది? ఆయన చిత్రకారుడు, దర్శకుడు, దార్శనికుడు కూడా. అంచేత బాపు గారు కానీ వెంకటరమణ గారు కూడా ప్రాతకాల స్మరణీయులు, వాళ్ళు అందరినీ కూడా మనం అయితే చిత్రకారుడిగా బాబు గారిని మనం గౌరవిస్తాం. బాబు గారు చేసినటువంటి చిన్న పొరపాటు ఏమిటంటే, ఆయన మన తెలుగు లిపిని చిత్రలిపి చేశాడు. తెలుగు భాష 11వ శతాబ్దం నుంచి లిపి చూస్తే, శాసన లిపి కానీ తర్వాత వచ్చిన లిపి కానీ చూస్తే, అసలు 11వ శతాబ్దం లిపి మనం చదవలేము. దాని శాసనకారులే చదవాలి, మనం చదవలేము. అటువంటి లిపి చక్కగా గుండ్రంగా తయారైంది. తమిళం కొంత సారూప్యత ఉన్నా కానీ అది తెలుగు భాష గుండ్రటి అక్షరాలు చాలా అందంగా ఉన్న లిపిని బాపు గారు ఏం చేశాడు, చిత్రలిపి చేశాడు. ఆయన బొమ్మలు వేస్తారు కదా బాపు గారు, బొమ్మల వరకు హ్యాట్సాప్. ఆయన నభూతో భవిష్యత్తు. ఆయన చిత్రకారుడిగా ఆయన చేతి నమస్కారం పెట్టాడు. అయితే నాకు బాబు గారు బొమ్మలు గుర్తు వచ్చినప్పుడల్లా ఏం గుర్తు వస్తుందంటే, మొహంజో హరప్ప నాగరికతలో వాడు బొమ్మలతోటి కమ్యూనికేషన్ చేసేవాడు. అవును, బాణాలు వేయటం, అవును, ఏనుగులు వేయటం, ఆ బొమ్మలను బట్టి వాళ్ళు అర్థం చేసుకునేవాడు. మీ యొక్క మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఆ బొమ్మను బట్టి కమ్యూనికేషన్ ఉండేది. బాబు గారు కూడా ఏం చేశారంటే, లిపిని తెలుగు లిపిని వంకర టింకరగా రాసి దాని సౌందర్యాన్ని చెడగొట్టారు. అదొకటే ఆయన మీద నాకున్న ఎలిగేషన్, ఎలిగేషన్. అంచేది మీరు చూడండి, బాబు గారు లిపి ఎలా ఉంటుందంటే, గుండ్రని లిపిని ఇలా అంటే ఒత్తి తీసేయడం, పైన కొమ్ము తీసేయడం, రకరకాలుగా లిపిని మార్చేశారు. అది నాకు ఎందుకో మనసు అంగీకరించలేదు. అంచేత బాబు గారు కాకుండా మామూలుగా ఇప్పుడు మనకు ఇప్పుడు ప్రస్తుతం కంప్యూటర్లో వచ్చే లిపి కానీ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఆ లిపి బాగానే ఉంది, అదే కంటిన్యూ చేయాలి. ఆ లిపి వల్ల మన తెలుగు అజంతా భాష అంటే అచ్చులు అంతంగా ఉండే భాష అజంతా భాష. మనం రామ అని రాయం, రాముడు అని రాస్తాం. అంటే అచ్చులు అంతంగా ఉండాలి, రామ అని రాయం మనం.
కానీ ఉత్తరాది భాషలు కూడా హలంత భాషలు. రామ్, శ్యామ్, హల్ అంతంగా ఉండేది హలంత భాష. మనది అజంత అజంత భాష అచ్చులు అంతంగా ఉంటాయి అన్నమాట. రాముడు, అంటే ఉకారం, గోవు, గోవు, లు, అలా డూము, ఊలు, డుములు ఉన్నటువంటి ప్రథమా విభక్తి. ఆ ప్రథమా వ్యక్తిని సంస్కృతానికి మనం అనుసంధించి దాన్ని మనం తెలుగు అన్నాం. అది ఆ భాషను ఈయన ఏం చేశారంటే, ఈయన అజంత భాషనే వాడాడు, అలంత భాషనే వాడలేదు, కానీ లిపిని చిత్రలిపి చేశాడు. చిత్రాలు వేసి దాన్ని ఇది లిపి బాపు ఫాంట్ ఇప్పుడు బాబు ఫాంట్. ఫాంట్ మరి దాన్ని మాకు ఎందుకో నా మనసు అంగీకరించట్లేదు. దాన్ని గుండ్రని భాషగానే ఉంచితే మంచిదని నా భావం. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూనే ఉంటాము. కాకపోతే ఇక్కడ మీ నుంచి నేను వినాలనుకుంటున్నది ఏంటంటే, ఈ శతాబ్దం నాది అన్నారు మహాకవి శ్రీశ్రీ గారు. మహాకవి శ్రీశ్రీ గారి తర్వాత అసలు అటువంటి మరొక మహాకవి తెలుగు నేల మీద ఉద్భవించాడా, ఉద్భవించలేదా? ఉద్భవించినా వాళ్ళకి మహాకవి శ్రీశ్రీ గారికి రావాల్సినటువంటి ఖ్యాతి రాలేదా? లేకపోతే మహాకవి శ్రీశ్రీ గారిని మహాకవిగా కొంతమంది రచయితలు కావచ్చు, కొంతమంది పత్రికాధిపతులు కావచ్చు, వాళ్ళు అట్లా చిత్రీకరించారు. అసలు ఏంటి దీని గురించి వినాలన్నది. శ్రీశ్రీని మహాకవి చేసింది కమ్యూనిస్టులు వాళ్ళే. అంతకుముందు శ్రీశ్రీకి అంత ప్రాచుర్యం లేదు. ఆయన శ్రీశ్రీ కూడా బ్రాహ్మణికాన్ని తప్పించుకోలేకపోయాడు, దానిలో నుంచి బయటపడలేకపోయాడు. ఆయన జంధ్యం ధరించేవాడు కాదు, ఇవన్నీ మనకు తెలిసినప్పటికీ తెలిసినా కానీ ఆయన మద్యపాన ప్రియులు, మాంసాహార ప్రియులు అందరూ తెలుసు. బ్రాహ్మణికం నుంచి ఎలా తప్పించుకోలేకపోయాడంటే, ఆయన రచనలు చదవండి మీరు. నేను సమిధన అవుతాను, యజ్ఞోపవేతాన్ని, యజ్ఞం అన్నీ కూడా ఏంటవి బ్రాహ్మణ భాష, బ్రాహ్మణ భాష కదా. అది బ్రాహ్మణికి ఇప్పుడు దాపి ధర్మారావు సైతం కవితలోనే మీకు సమిధన అవుతాను, యజ్ఞోపవేతం వాడాడు, యజ్ఞం వాడాడు. అంచేత బ్రాహ్మణీకాన్ని నుంచి ఆయన తప్పించుకోలేదు. శ్రీశ్రీ కంటే మహా గొప్ప రచయిత గుంటూరు శేషేంద్ర శర్మ. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఆరాధిస్తారు. దేశానికి జెండాకున్న పొగరు నాకు ఉందని రాశాడు. అవును, గుంటూరు శేషేంద్ర శర్మ. ఆయన ఇలా పొగరుతో కూడుకున్నటువంటి రచనలే కాకుండా గుంటూరు శేషేంద్ర శర్మ గారు నేను కోకిలల్ని జేబులో వేసుకొని రాలేదంటాడు. ఆయన కవితలు చెప్పి, ఆయన కవిత ప్రవాహమే నేను కోకిలల్ని జేబులో వేసుకొని రాలేదంటాడు. అట్లాగే మనకు బాపు రమణ గారి సినిమా కోసం ఆయన రాసిన పాట నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది. ఎంత గొప్ప పాట, ఎంత గొప్ప పదప్రయోగం. నాకు శేషేంద్ర శర్మ గారితో వ్యక్తిగత పరిచయం ఉంది. ఆయన మున్సిపల్ కమిషనర్గా చేసేవారు. ఇక్కడ హైదరాబాద్ కూడా చేశారు, పాత బస్తీలో. నాకు ఆవిడ భార్య ఇందిరి గారితో కూడా పరిచయం ఉంది. అంటే ఆవిడ రాజవంశీకురాలు. అంటే ఆవిడ ద్వితీయ కళత్రం. ప్రథమ కళత్రం కాదు. ఆ ప్రథమ కళత్రం సంతానమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన రచనలన్నీ ముద్రిస్తున్నారు. వాళ్ళ అబ్బాయి కూడా పరిచయం నాకు. ఆయన ఏమిటంటే, ఆయన కవిత్వంలో రాజసం ఉంటుంది. శేషేంద్ర శర్మ గారి కవిత్వంలో రాజసం ఉంటుంది, లాలిత్యం ఉంటుంది. ఆయన అంచేత ఆయన కంటే నేను శ్రీశ్రీ గొప్పవాడని నేను అనుకోను. కానీ శేషేంద్ర శర్మ గారికి రావాల్సినటువంటి గుర్తింపు రాలేదు. ఆయనకి జ్ఞానపీఠ అవార్డు రాలేదు. ఇంకా అందుకంటే ఏం చెప్పాలి మీరు, జ్ఞానపీఠ అవార్డు రాలేదు. పద్మశ్రీ మళ్ళీ శ్రీనారాయణ రెడ్డి గారికి వచ్చింది. విశ్వంభర వచన కావ్యం అది. తెలుగు అకాడమీ కైనా చైర్మన్గా చేయలేదు. శేషేంద్ర శర్మ అధికార భాష సంఘానికి వెళ్ళలేదు. ఆయనకి ఏమి గుర్తింపు రాలేదు. కానీ మహాకవి ఆయన. అట్లా అంటే బోయి భీమని కూడా నేను మహాకవిని రాసుకున్నాను. ఆయన మహాకవి అని రాసుకున్నాను. పద్మశ్రీ పురస్కార గ్రహీత మహాకవి అని రాసుకున్నాను. శ్రీశ్రీకి అంత ప్రాచుర్యం ఎందుకు వచ్చిందంటే కమ్యూనిస్టుల వల్లే వచ్చింది. వాళ్ళ వల్లే. అంటే ఆయన కవిత్వాన్ని నేను కించపరచట్లేదు. అయితే శేషేంద్ర శర్మకు కవిత్వంలో ఉన్నటువంటి పదగుమ్మనం కానీ లేకపోతే పద లాలిత్యం కానీ శ్రీశ్రీలో లేదు. వీళ్ళంతా విప్లవ కవులు కదా. అవును. అంచేత
కొంచెం అగ్రెసివ్గా రాసేవాళ్ళు, దానివల్ల గుర్తింపు ఎక్కువ వచ్చింది. సార్, పురోహితులు బ్రాహ్మణులలోనే ఉంటారా? బ్రాహ్మణేతరులలో కూడా పురోహితులు ఉన్నారా? 4 వర్ణాలు, వర్ణ వ్యవస్థలో 4 వర్ణాలు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. 4 వర్ణాలు, మించి లేవు. పంచమ వర్ణం కూడా ఒకటి ఉంది, పంచవర్ణం. పంచవర్ణం మేము పూర్వం మనకి ఈ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతుల వాళ్ళు, మీరు ఏ కులం అంటే మాది పంచమ కులం అనేవారు, అయితే ఆర్యాంధ్ర అనేవారు. వాళ్ళకి మాలదాసరులని ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళే చేస్తారు. ఓహో, వాళ్ళ వివాహాలు వాళ్ళే చేస్తారు, మాలదాసరులు చేస్తారు. అంటే ఈ బ్రాహ్మణులు వెళ్ళి మామూలు పౌర పురోహితులు ఎవరు చేయరు. అలాగే త్రిపురేని రామస్వామి చౌదరి గారు కొంతమంది బ్రాహ్మణేతర పురోహితులను తయారు చేశారు. బ్రాహ్మణులు ఎందుకు చేయాలి? మన పౌరహిత్యం, మంత్రాలు ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చదువుకోవచ్చు, వేదాలు ఎవరైనా చదువుకోవచ్చు అనేటువంటిది. ఆయన ఆస్తులన్నీ కూడా చాలా వరకు కూడా ఈ బ్రాహ్మణేతర ఉద్యమానికి ఖర్చు పెట్టాడు. అలా తయారు చేసిన కూడా బ్రాహ్మణేతర పురోహితులు ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా కాపుల్లో కూడా ఇతర జాతులు, సామాజిక వర్గంలో కాపుల్లో కూడా బ్రాహ్మణేతర పురోహితులు ఇప్పుడు ఉన్నారు. మా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నారు. కోటిపల్లి సుబ్బయ్య గారి వంశస్థులు ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు అంతర్వేదిలో ఉన్నారు. అమలాపురంలో ఉండేవాళ్ళు, వీళ్ళు అంతర్వేదిలో ఉన్నారు, అంతర్వేద ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళు వచ్చి మన కాపుల్లో కానీ ఇతర కులస్తులు కూడా చేస్తారు. ఓహో, అంటే సామాజిక వర్గానికి కాకుండా శూద్రులు ఏ కులానికైనా చేస్తారు. అంచేత మన బ్రాహ్మణేతర పౌరోహితులు కూడా మనం ప్రోత్సహించాలి. త్రిపురేని రామస్వామి చౌదరి గారి పురోహిత పరిషత్ కూడా వారు ఏర్పాటు చేసి అందులో ట్రైనింగ్ ఇచ్చారు, శిక్షణ ఇచ్చారు. ఆయన బ్రాహ్మణ వ్యతిరేకం కాదు నేను చెప్పాడు. దాపి ధర్మారావు గారు ఒకరు, ఈయనకు నేను బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు, బ్రాహ్మణికానికి వ్యతిరేకమైన వారు. అక్కడ చాలా తేడా ఉందన్నమాట. బ్రాహ్మణులు చేసే పనులు ఏదైతే ఉన్నాయో ఆ పనులకి మేము వ్యతిరేకం, బ్రాహ్మణ కులానికి వ్యతిరేకం కాదు. నేను కూడా అంతే, నేను బ్రాహ్మణికానికి వ్యతిరేకం. సార్, మీ థీసిస్ ఏదైతే ఉందో దాని గురించి, అంటే వార్తా రచన, పత్రికా రచన గురించి మీరు చాలా సమగ్రమైనటువంటి మీరు సిద్ధాంతాన్ని సమర్పించారు. దాని గురించి ఒకసారి వినాలి. పత్రికా రచన అంటే పత్రికను రచించడం, అంటే పత్రిక రచించడం అంటే డిజైనింగ్ కూడా వస్తుంది. డిజైనింగ్ వస్తుంది, యాడ్స్ వస్తాయి, ఇంకా రకరకాలైన విశ్లేషణ కార్యక్రమం అంటే పుస్తక పరిచయాలు ఉంటాయి, గ్రంథ సమీక్షలు ఉంటాయి. ఇవన్నీ కూడా పత్రికా రచన కింద వస్తాయి. పత్రికా రచన వేరు, వార్తా రచన. వార్తలు రాయడం అనేది చాలా ఆషామాషి విషయం కాదు. పత్రికా రచన చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. డిజైనర్ ఉంటాడు దానికి, లేకపోతే కార్టూనిస్ట్ ఉంటాడు, అది కూడా పత్రికా రచన కింద వస్తుంది. అది వార్తా రచన కాదు. అంటే కార్టూన్ ద్వారా కూడా మీరు వార్తలు అందించవచ్చు, అది వేరే విషయం. అయితే వార్తా రచన అంటే, వార్తా రచన 4 విధాలండి. రిపోర్టింగ్, స్ట్రైట్ రిపోర్టింగ్ జరిగింది ఉన్నట్టుగా రాసేయటం. అక్కడ 4 చనిపోయారు, పోలీసులు విచారణ చేస్తున్నారు, త్వరలో వివరాలు తెలుస్తాయి, అది స్ట్రైట్ రిపోర్టింగ్. దాన్ని ఇంటర్ప్రిట్ చేసి రాసేదాన్ని ఒక వార్తా విధానం వచ్చింది. అది ఈనాడులో ఎక్కువ చేసేవారు. పోలీసులు వచ్చారు, అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి దాన్ని, లేకపోతే వైసీపీ వాళ్ళు వచ్చి దాన్ని ఎక్కువ చేశారు అని అనుకుంటున్నారు అని రాస్తాడు. ఇది తెలియజేసి, అది రిపోర్టర్కి ఆ విషయం తెలియదు. అక్కడ ఎవరో 4 చెప్తే అనుకుంటున్నారు, దాన్ని ఇంటర్ప్రిటరీ జర్నల్ ఉంటుంది. అది ఒకటి. తర్వాత ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఒకటి వచ్చింది. అమెరికాలో వాటర్ గేట్ సోదంతా మీకు తెలుసు కదా, అమెరికాలోనే ఎల్లో జర్నలిజం అనేది అమెరికాలోనే వచ్చింది. దాన్ని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే ఒక వార్త వచ్చింది అనుకోండి, అక్కడ ఒకతను హత్య చేయబడ్డాడు, అంతా అయిపోతుంది, రిపోర్టింగ్ చేసేస్తాడు, అతను వెళ్ళిపోతాడు. అయితే హత్య ఎలా జరిగింది దాన్ని తవ్వి తీసేదాన్ని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటారు. ఈ 4 విధాలైనటువంటి జర్నలిజం: స్ట్రైట్ రిపోర్టింగ్, ఇంటర్ప్రిటరీ జర్నలిజం, తర్వాత కవిత్వం కూడా జోడించి రాసేవారు జర్నలిజానికి, అదో టైప్ జర్నలిజం. ఈనాడు వచ్చిన తర్వాత హెడ్డింగ్స్లో చాలా మార్పులు వచ్చాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు పోలవరం వెళ్తాడు అట అంటే తెలియదు అనమాట. అట అంటే వీడికి తెలిసి తెలియని అట క్వశ్చన్ మార్క్ వేస్తాడు. అక్కడ లోకల్గా నిర్వాసితులు పునర్వాసం కల్పిస్తారు అట అంటాడు. అది ఒకటి టైప్ ఆఫ్ జర్నలిజం ఈనాడు వచ్చిన తర్వాత వచ్చింది. అది కరెక్ట్ కాదు, అలా రాయకూడదు. అది చంద్రబాబు నాయుడు వెళ్తారు, అక్కడ సమీక్షిస్తారు, మిగిలిపోయిన పనులు పూర్తి చేయడం చర్యలు తీసుకుంటారు అని తెలుస్తుందని అంతవరకు రాయొచ్చు. అట అని రాయకూడదు. లేకపోతే క్వశ్చన్ మార్క్ వేస్తాడు.
ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరం వెళ్తారా అని క్వశ్చన్ మార్క్ వేస్తారు. వెళ్తారా వెళ్ళండి తెలియదు, తెలియనప్పుడు క్వశ్చన్ మార్క్ వేసి రాయడం ఎందుకు? అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అంచేత వార్తా రచన వేరు, పత్రికా రచన వేరు. వార్తా రచన అంటే మీకు 4 విధాలుగా మీకు చెప్పాను. కవిత్వం త్వరలో రాయటం, స్ట్రైట్ రిపోర్టింగ్ చేయటం, ఇన్వెస్టిగేటివ్ చేయటం, ఇంటర్ప్రిటేట్ చేయటం జర్నలిజం రామోజీరావు గారు చాలా ప్రోత్సహించారు. ఆయన ఎంకరేజ్ చేశారు కూడా. మీరు ఇంటర్ప్రిట్ చేయండి దాన్ని, మీకు తెలిసి మీకున్న పరిజ్ఞానంతో, లేదా స్థానికంగా ఉన్నటువంటి ఎవరినైనా తెలుసుకుని ఒక హత్య జరిగింది, అది ఎలా జరిగిందని తెలుసుకుని రాయొచ్చట మనం. అయితే ఆయన మాత్రం రాయకండి, అది చాలా కరెక్ట్ కాదని రామోజీరావు గారు కూడా చాలామంది చెప్పారు. తర్వాత నేను వార్తా జర్నలిజం స్కూల్కి నేను ఫ్యాకల్టీగా కూడా పనిచేశాను. మీరు చేశారా? నేను అందులో హిస్టరీ శ్రీకాంత్ గారు కూడా చేశారు. ఆయన ఉన్నప్పుడు కాదు, తర్వాత కాశీ గారే ఉండు, కాశీ విశ్వేశ్వర గారు ఉండేవారు. ఓకే, ఆయన ప్రిన్సిపాల్. నేను అప్పుడు శ్రీకాంత్ గారు చాలా కాలం ప్రిన్సిపాల్ చేశాను. ఆయన తర్వాత కాశీ గారు వచ్చారు, కాశీ విశ్వేశ్వరరావు. ఆయన అప్పుడు చేశాను. వార్తా జర్నలిజం, హిస్టరీ ఆఫ్ జర్నలిజం చెప్పేవాడు. హిస్టరీ ఆఫ్ జర్నలిజం. మీ అభిమాన జర్నలిస్ట్ ఎవరు హరిచంద్ర ప్రసాద్ గారు? అంటే పత్రికా రచయితలలో మీకు బాగా మీరు అభిమానించింది ఎవరు? ఎవరు లేరు. మొత్తానికి విశ్రాంతి జీవితం గడుపుతున్నారు హాయిగా ఆనందంగా పిల్లా పాపలతో. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి తెలుసు కదా, నాకు చెప్పినట్టు 5-6 నెలల పాటు రాజకీయ విశ్లేషణలతో హోరెత్తించాం కాబట్టి కొంత దాని నుంచి డీవియేట్ అయ్యి కొంత ప్రశాంతమైనటువంటి మాకు నచ్చినటువంటి అంశాన్ని ఎంచుకొని వీక్షకులకు తెలియజేసాం. ఇవి ఎవరికైతే చేరాలనుకుంటున్నామో ఆ వీక్షకులకు ఖచ్చితంగా ఇది చేరుతుందని నాకు తెలుసు. మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. చాలా సంతోషం వేసింది. నమస్తే. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.